మీరు చెప్పింది నిజమే అయినా దేవుడు ఒకళ్ళ కోరికలు తీర్చడం కోసం ఇంకొకళ్ళని బలి కోరతారా? అమ్మా, సనాతన ధర్మంలో భూతబలి అనే ఆచారం స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు వాళ్ళ ఇంట్లో వండిన అన్నాన్ని లేదా ఇతర పదార్థాలని కానీ గుడిలో వివిధ దిక్కుల్లో కానీ బలిపీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులు, ప్రకృతిలోని ఉగ్రభూతాలు తింటాయి. ఇది గృహస్థులు కూడా ఇంటి వద్ద చేయాల్సిన పనిగా చెప్పబడింది. అయితే బలికి హోమానికి తేడా ఉంది. హోమము అగ్ని ద్వారా ఇస్తారు. ప్రకృతిలో ఇతర ప్రాణులకు కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశంతో ఈ సనాతన ధర్మంలో చెప్పబడింది. శ్రీ విద్య మొదలైన సాంప్రదాయాల్లో జంతువుల ప్రస్తావన ఉన్నదమ్మా. అవి దేవతలకు ఒక పొట్టేలును, మేకపోతును, నల్లపిల్లిను, దున్నపోతును బలివ్వమని చెప్పాయి. అయితే దాని అర్థము ఒక అమాయకమైన జంతువుని దేవుడి పేరు చెప్పి అన్యాయంగా హత్య చేయమని కాదు. ప్రజలు దుష్ట గ్రహాలకు బలి కాకుండా కాపాడటానికే ఈ సాంప్రదాయాన్ని పెట్టారు.